హాయ్ అండి. ఈరోజు నేను రంజాన్ మరియు సమ్మర్ స్పెషల్ డ్రింక్ని అయితే షేర్ చేస్తున్నాను. దీన్ని 2 మినిట్స్లో ప్రిపేర్ చేసేయచ్చు. దీన్ని తీసుకోవడం వలన మన బాడీలో ఓవర్ హీట్ని కంట్రోల్ చేస్తుంది, అలాగే ఇన్స్టెంట్ ఎనర్జీని కూడా ఇస్తుంది. ఈ డ్రింక్ రెసిపీని ఎవరైనా సరే ఈజీగా చేసేయచ్చు. చాలా లెస్ టైంలో రెడీ అయిపోయి చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని చూసేద్దామా? అంతకంటే ముందు మన వీడియోస్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారు కదా. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాము. హలో మై డియర్ స్వీట్ సోల్స్, నేను మీ విరీషా వసంత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరి. వాటర్ మిలన్తో ఈ టేస్టీ షర్బత్ను ప్రిపేర్ చేయడానికి ముందుగా మనం సబ్జాల్ని సోక్ చేసుకుందామండి. దానికి కాను ఒక బౌల్లో 2 స్పూన్స్ వరకు సబ్జాల్ని యాడ్ చేసుకునేసి కొంచెం వాటర్ని పోసి క్లీన్ చేసుకుందాము. క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసి ఒక 10 మినిట్స్ పాటు సోక్ చేసుకుందామండి. ఇవి సోక్ అయ్యే లోపల వాటర్ మిలన్ను కట్ చేసుకుందాము. దానికి కాను ఒక వాటర్ మిలన్ తీసుకునేసి నీట్గా క్లీన్ చేసి మీకు చూపిస్తున్న విధంగా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత మనం ఏ బౌల్లో అయితే ఈ షర్బత్ను ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నామో ఆ బౌల్లో ముందుగా సోక్ చేసుకొని పెట్టుకున్నటువంటి సబ్జాలను 1/2 లీటర్ వరకు మిల్క్ను యాడ్ చేసుకున్నాను. మిల్క్ అనేవి కొంచెం చిక్కగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మిల్క్ను కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి వాటర్ మిలన్ పీసెస్ ఉన్నాయి కదా, వాటిని కూడా యాడ్ చేసి మన టేస్ట్కి తగ్గట్లు షుగర్ని యాడ్ చేయాలి. షుగర్ అనేది డైరెక్ట్గా కరగదు కాబట్టి నేను ఒక మిక్సీ జార్లో పౌడర్ చేసుకొనేసి యాడ్ చేశానండి. నేను 2 to 3 స్పూన్స్ వరకు షుగర్ని యాడ్ చేసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్లు మీరు షుగర్ని యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ దీనిలో 3 to 4 స్పూన్స్ వరకు రోజ్ సిరప్ని అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి. ఈ రోజ్ సిరప్ను యాడ్ చేయడం వలన ఈ షర్బత్కు స్పెషల్ టేస్ట్ అనేది వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రస్ట్ మీ, మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా సర్వ్ చేసుకున్నట్లయితే పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఎంజాయ్ చేస్తారండి. ఈ సమ్మర్లో మీ పిల్లలకు బయట దొరికేటువంటి కూల్ డ్రింక్స్ని కానీ జ్యూసెస్ని కానీ ఇవ్వకుండా ఇలా ఇంట్లోనే టేస్టీగా హెల్దీ డ్రింక్స్ని అయితే ప్రిపేర్ చేసి ఇవ్వండి. వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో చేస్తారు కదా. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి తప్పకుండా నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆల్ ద సపోర్ట్. Please like, share, subscribe to Home Making Ideas by Viri.